హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంపద సంతోషం శ్రావణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో ఆచరించాల్సినటువంటి విధానాలేంటి, పాటించాల్సినటువంటి నియమాలేంటి, శ్రావణ మాసం విశిష్టత ఏంటి వంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇవాళైతే ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాల్ని శ్రావణ మాసం గురించి అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు, అలాగే సన్ స్పిరిచువల్ సొసైటీ అధినేత శ్రీ విక్రమాదిత్య గారు. వారిద్దరికీ కూడా స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా భాగ్యలక్ష్మి రెడ్డి గారు. నమస్తే విక్రమాదిత్య గారు. నమస్తే అండి. సూర్యోస్మితలి కార్యక్రమానికి స్వాగతం. ఇక ఇంకొక రోజులో శ్రావణ మాసం అనేది ప్రారంభం కాబోతోంది. మీ ద్వారా శ్రావణ విశిష్టత గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం. మొట్టమొదటిగా అమ్మ, శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నది అంతవరకు మాత్రమే అందరికీ తెలిసినా కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక కోణాలు చాలా ఉంటాయి. ఒక్కసారి శ్రావణ మాసం విశిష్టతను మీ మాటల్లో తెలియజేయండి. తప్పనిసరిగా మొట్టమొదటి అమ్మవారిని స్తుతించుకుని మొదలు పెడదాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే. అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఎందువలన అంటే శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారిద్దరూ కూడా శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసంలో పుట్టడం వలన, అంటే శ్రావణ పౌర్ణమి కూడా శ్రవణ నక్షత్రం రోజున వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసం అనేది చాలా విశిష్టమైంది. అంటే ఇది ఈ తిథి మంచిదా ఆ తిథి మంచిదా అని మనం ఏం విభజించాల్సిన అవసరం లేదు. ఈ వారం మంచిదా ఆ వారం మంచిదా అనుకోవాల్సిన అవసరం లేదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు పండుగ రోజే. ఇది అష్టమా లేకపోతే దశమా లేకపోతే ఏకాదశ, ఇది పౌర్ణమ, ఈ విధంగా అనుకోవాల్సిన నెసటి అసలు లేనే లేదు. అయితే ఏమిటంటే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పండుగ దినాలు కాబట్టి ప్రతిరోజును కూడా ప్రతి స్త్రీమూర్తి కూడా శ్రావణ మాస విశిష్టత అర్థం చేసుకుని ఆ చారుమతీ దేవిలాగే మనం కూడా ప్రొద్దుట తెల్లవారు లేచి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని పూజాగది శుభ్రం చేసుకుని దీపం ముట్టించి లక్ష్మీ అష్టోత్తరం కనీసం చేసుకొని కాస్త అమ్మవారికి అంత బెల్లం అన్నం కానీ పరమాన్నం కానీ నివేదన చేస్తే ప్రతిరోజు కూడా వాళ్ళు ఏమిటంటే కనుక ఈ మాసం అంతా కూడా కాస్త బ్రహ్మచర్యం పాటిస్తే చేసేవాళ్ళు, నెల్లాళ్ళు చేసేవాళ్ళు, వారు అనుకున్న కోరిక తీరుతుంది. ఎందువల్ల మీరు ఇందాక ఏమని చెప్పారు? సంపద అన్నారు, సంతోషం అన్నారు, శ్రావణం అన్నారు. శ్రావణ లక్ష్మిలోనే ఈ సంపద ఉంది, సంతోషము ఉంది, ఆ అనుభవైక జ్ఞానము ఉంది. అందువల్ల ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి కాబట్టి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. అద్భుతమైన పండుగలు ఉన్నాయి, ఆనందమైనటువంటి రోజులు ఇవి. అందువల్ల చాతుర్మాస వ్రత దీక్షల్లో కూడా వీరి యొక్క శ్రావణ మాసం కలుస్తుంది కాబట్టి అందరూ కూడా పీఠాధిపతులందరూ కూడా చాలా నిష్టగా శ్రావణ మాసంలో అయ్యవారిని, అంటే మహావిష్ణువుని లక్ష్మీదేవితో సహా కలిసి పూజించేటటువంటి శుభదినాలు. గురుగారు, అయితే ప్రతి మాసానికి, అంటే మన తెలుగు సంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక విశేషం అనేది ఉంటుంది. శ్రావణం అని అనగానే లక్ష్మీనారాయణుల ఆరాధన ఎందుకు గుర్తొస్తుంది? జగన్మాత ఆరాధనకే ఎందుకు ఈ మాసాన్ని నిర్దేశించడం జరిగింది? అంటే ఇక్కడ మనకి ఆషాఢంలో ఎండలు వెళ్ళిపోయి వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం అంటే సంపద అంతా ఎక్కడుంది? లక్ష్మీ ఎక్కడుంది? భూమిలో ఉంది. ఇక్కడ వ్యవసాయాన్ని ప్రధానంగా చేసుకుని మనం జీవనాన్ని సాగిస్తూ ఉంటాం. సీతాదేవి పుట్టింది ఎక్కడి నుంచి? భూమిలోంచి. అంటే లక్ష్మీదేవి భూమి, అంటే అవతారం మార్చుకుని సీతగా జన్మ తీసుకుని లక్ష్మీదేవిగా మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ సంపద అంతా ఎక్కడుంది అంటే మట్టిలో ఉంది. వ్యవసాయం చేయడానికి, దుక్కి దున్ని వ్యవసాయం ప్రారంభించడానికి ఇది అనువైనటువంటి సమయాలు. అందుకని శ్రావణ మాసంలో మనం ప్రధానంగా అంటే భూమిని, అమ్మవారిని మాతగా, భూమాతగా మనం కొలుస్తూ ఉంటాం. అలాగే గోమాతగా కూడా కొలుస్తూ ఉంటాం. అమ్మవారిని సంపద ఇచ్చేది గోమయే వసతి లక్ష్మి అన్నారు. అంటే లక్ష్మి అంటే మనకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి మనకు ఉపకరించేటువంటి దైవము. అందుకని ఈ శ్రావణ మాసానికి అంత విశిష్టత ఉంది. అందులోనూ మనకి శ్రావణం అనగానే మనకి సింహరాశిని ప్రధానంగా తీసుకుంటూ ఉంటాం. శ్రావణం అంటే ఆషాఢం మనకి కర్కాటక రాశిగా తీసుకుని శ్రావణ మాసాన్ని సింహానికి ప్రధానంగా తీసుకుంటాం. సింహరాశి పంచమ స్థానం అయింది. పుత్రులు, సంతానము, అంటే వ్యవసాయం ఎంత ఇంపార్టెంటో, అంటే ఎలా అయితే నేల తల్లిని దుక్కి దున్ని వ్యవసాయం చేసి సంపదల్ని మనం పొందుతూ ఉంటాం, అలాగే
సంతానాన్ని పొందడానికి కూడా అనువైన మాసంగా శ్రావణ మాసాన్ని తీసుకుంటారు. అంటే ఇక్కడ శుద్ధి, భూమిని దుక్కి దున్నడం ద్వారా భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు లవణాలన్నీ కూడా పూర్తిగా మళ్ళీ అంటే కింద అడుగున ఉన్నవి పైకొచ్చి కిందంతా కూడా సారవంతం అవుతుంది. అందుకని సూర్యుడికి ప్రధానం, సింహరాశి సూర్యుడికి ప్రధానమైనటువంటిది మాసం. ఇక్కడ ఆయనే లక్ష్మీప్రదుడు. హిరణ్యం అంటే అమ్మవారిని బంగారంతో కొలుస్తాం. ఆయన ఎవరు? హిరణ్యాన్ని గర్భంలో కలిగినవాడు సూర్యుడు, హిరణ్య గర్భుడు, హిరణ్యానికి పతి. సూర్యనారాయణమూర్తికి అత్యంత విశేషమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం, సింహరాశికి సంబంధించిన మాసం. అందుకని మనం ఎక్కువగా భారతదేశంలో సూర్యుని, యావత్ ప్రపంచము సూర్యుడి మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. అందుకని ఎవరైతే సూర్యుడిని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు ఈ శ్రావణ మాసాన్ని విశేషంగా, అందులోనూ మనకి దక్షిణాయనం ప్రారంభమైంది. ఆయన తన రథం యొక్క నడకని మార్చుకున్నారు. రథం యొక్క నడక మారింది. ఉత్తరాయణం ప్రయాణం ముగించుకుని ఆయన ఒకసారి రథం వెనక్కి తిరిగి మళ్ళీ దక్షిణానికి స్థితి ప్రారంభమైంది. కాబట్టి ఇది ఆనందంగా జరుపుకోవడానికి, ఆధ్యాత్మికంగా జరుపుకోవడానికి, సుఖ సంతోషాలతో ఉండడానికి శ్రావణం చాలా విశేషమైనటువంటి మాసం. అద్భుతం అండి. అయితే అమ్మ, అసలు లక్ష్మి అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఎందుకంటే ఏ మాసానికి లేనంత శుభ్రత, ఏ మాసంలోనూ లేనంత విశేషము ఈ మాసానికి ఆడవాళ్ళు ముఖ్యంగా ప్రాధాన్యతనిస్తారు. ఈ ఒక్క నెలలోనే ఐశ్వర్యం వచ్చి మీద పడాలి అనే అభిలాష ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎందుకు శ్రావణం అంటే డబ్బు, డబ్బు అంటే లక్ష్మి అనేలా మాత్రమే ఉండిపోయింది? అసలు లక్ష్మి అనే మాటకు అర్థం ఏంటి? లక్ష్మి అనేటటువంటి మాటలో ఉండేటటువంటి అర్థం, పరమార్థం ఏంటంటేనమ్మా, రూపేచ లక్ష్మి అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంటే మీ రూపం ఎలా ఉండాలి? లక్ష్మీదేవిలా ఉండాలి. మరి లక్ష్మీదేవి చుడిదార్లు వేసుకోవట్లేదుగా, రకరకాల విన్యాసాలు బట్టలు వేసుకోదుగా. మనలాగా ఆమెలాగా మనము వస్త్రధారణ చేసుకోవాలి. అందువల్ల ఆడవాళ్ళందరికీ మార్గాన్ని నిర్దేశించే శ్రావణ మాసం ఇది. లక్ష్మీదేవి ఎలా అయితే కలకల్లాడుతూ కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా మంగళసూత్రం, నల్లపూసలు ఇవన్నీ వేసుకొని, కాళ్ళకి మట్టెలు, కాళ్ళకి పసుపు, ఎప్పుడైతే ఇవన్నీ శుభప్రదం, ఈ శుభప్రదం చేతికి గాజులు ఇవన్నీ కూడా ధరించకుండా రకరకాలైనటువంటి స్టిక్కర్స్తో జీవితాలు వెళ్ళబుచ్చుతున్నటువంటి ఈ కాలంలో కూడా లక్ష్మిలా ఉండండి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అలనాడే చెప్పాడు, మహాభారత కాలంలోనే చెప్పాడు. అందువల్ల లక్ష్మి అంటే ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి స్త్రీమూర్తి. అంటే సత్వ, రజ, తమో గుణాలు 3 ఉన్నాయి కదా. ఆ 3 గుణాలకి కూడా స్త్రీ అనే పదం ఉంటుంది కాబట్టి రూపేచ లక్ష్మి అన్నాడు. అందువల్ల మనం చిరునవ్వుతో విసుక్కోకుండా, అందరినీ కూడా తిట్టకుండా, లేకపోతే పనులు అవ్వడం లేదని కసురుకోకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు, ఈటలు లాంటి మాటలు మాట్లాడకుండా, ఎదుటి వాళ్ళ గురించి విమర్శించకుండా, ప్రియంగా, హితంగా, మితంగా, తక్కువ మందితో మనం కలుస్తూ మనల్ని మనం డెవలప్ చేసుకునడానికి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక మాసమే ఈ శ్రావణ మాసం. లక్ష్మి అంటే అమ్మవారు ఏం చేస్తుంది? చక్కగా నేను వస్తానమ్మా అంటుంది. అంటే గడపకి పసుపు కుంకుమ పెట్టి మనం చిన్న ముగ్గు, అపార్ట్మెంట్సే అందరివిని, కానీ చిన్న ముగ్గు శుద్ధ ముక్కతో అన్నా గీసుకున్నాం అనుకోండి, పిండితో అన్నా పెట్టామనుకోండి, చిన్న పద్మం వేస్తామనుకోండి, బాగుందే, వీడు పొద్దున్నే లేచారు ఓకే అనుకుని లోపల అడుగు పెడుతుంది. తర్వాత లక్ష్మీదేవి పూజలో కూడానమ్మా ఉద్వాసన ఉండదు. ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోమని ఎట్లా చెప్తాం? అమ్మ వెళ్ళిపోతే ఎలా? అందుకని అమ్మవారిని ఎప్పుడు కూడా మనం ఉండమంటాము. స్థిరోభవ చంచలాయ నమః అని ఆవిడకి పేరుంది. కానీ ఆ చంచలగా ఉండొద్దమ్మా, మా ఇంట్లో ఉండమ్మా, నా తల్లు కదూ, నా అమ్మో కదూ అని చక్కగా బుజ్జగించి బ్రతిమలాడి కూర్చోబెట్టుకుంటాం. అందువల్ల అలాంటి లక్ష్మీదేవి మన పిల్లల్లో ఉంది, మన ఇంటి ఆడబడుచులో ఉంది. అదేవిధంగా చూస్తే మన ఇంటి కోడల్లో ఉంది, కూతుర్లో ఉంది, అమ్మలో ఉంది, అమ్మమ్మలో ఉంది, నానమ్మలో ఉంది. అలాంటి లక్ష్ముల్ని కించపరచకుండా ఉన్నట్లయితే శ్రావణ మాసపు లక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది. అందువల్ల రూపేచ లక్ష్మి అలా ఉండండి. నైటీలు వేసుకుని పూజలు చేయొద్దు. తప్పకుండా. శ్రావణ మాసం ప్రారంభం నుంచి శ్రావణ మాసం ముగిసే వరకు కూడా ఎటువంటి పర్వదినాలు అనేవి వస్తాయి? వాటిల్లో మనం ఆచరించదగ్గవేవి ప్రస్తుత జీవన శైలికి? మాసం అంతా కూడా విశేషమైనటువంటిది. పర్వదినం అంటే ఇప్పుడు ఆనందం అనేది మొదలైంది. ఇక మాసం అంతా కూడా అట్లానే ఉంటుంది. ప్రధానంగా అమ్మవారిని కొలవటానికి శుక్రవారాన్ని ప్రధానంగా తీసుకుంటారు. శ్రావణ మాసంలో శుక్రవారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. మనకి మధ్యలో అంటే కృష్ణుడిని ప్రధానంగా తీసుకుంటాం, శ్రీకృష్ణ పరమాత్మని. ప్రేమకి కారకుడు కాబట్టి ప్రేమతో అంటే విష్ణుమూర్తి తత్వాన్ని పెంపొందించుకోవడానికి
మనం ఇందులో వచ్చేటువంటి బుధవారాల్ని విష్ణువుకి ప్రతీకగా తీసుకోవచ్చు. అంటే శ్రావణ శుక్రవారం అంటే కేవలం అమ్మవారు వస్తే సరిపోతుందా? లక్ష్మీదేవి ఒక్కరితో వస్తుందా? పిలిస్తే వస్తుందమ్మా? విష్ణు సమేతంగా పిలిస్తే వస్తుంది. అమ్మ చెప్పింది, ఆవిడకి చంచలం మనస్కురాలు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే విష్ణువు లేని చోట ఆవిడ ఉండదు. విష్ణు ఉంటే విష్ణువుని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఆసనం వేసి స్వామిని ఉన్నమనం అనుకోండి, ఆయన పాదసేవ చేసుకుంటూ ఆవిడ ఉంటుంది. అంటే విష్ణువు అంటే ఏంటో తెలియాలి. విష్ణు తత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి. విష్ణువు ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు. ఆ ప్రేమ మనలో కొడదరినప్పుడు అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద చివాకులు పెవాకులు మాట్లాడుతూ వాళ్ళని చిన్నబుచ్చుకునేలా చేస్తూ ఉంటే మన దగ్గర విష్ణుమూర్తి లేడు, ప్రేమ లేదు, కాబట్టి లక్ష్మి ఉండదు. ఆవిడ అందుకు చంచలం. విష్ణు ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉండి తీరుతుంది. అందుకని ఈ మాసం అంతా కూడా 30 రోజులు కూడా తక్కువగా మితంగా మాట్లాడుతూ, ప్రేమతో మాట్లాడుతూ, ఆప్యాయతతో మాట్లాడుతూ అందరం కూడా ఆనందంగా గడుపుకోవటానికి, ఇది కేవలం భారతీయ సాంప్రదాయంలోనే ఉంది, ఇంక మిగతా చోట్ల లేదు. ఇదంతా కూడా సనాతన సాంప్రదాయం మనకి మాత్రమే నేర్పినటువంటి, అంటే మనం మాత్రమే నేర్చుకున్నాం. వేదం యొక్క ముఖ్య ఉద్దేశం యావత్ జీవనానికి, ప్రపంచానికి చెప్పాలి. కానీ భారతీయులు మాత్రమే కాంతి మీద, జ్ఞానం మీద మక్కువ ఎక్కువ కాబట్టి వేదాలని అధ్యయనం చేయడం కానీ ఇలాంటివి పాటించడం కానీ ఉంటుంది. మిగతా వాటిలో ఉండదు. అందుకని ఈ నెలలో మనం విశేషంగా బుధవారాన్ని తీసుకోవడం ద్వారా, విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి బుధవారాన్ని మనం తీసుకుని విష్ణు సహస్రనామార్చన పారాయణం చేయడం ద్వారా, అలాగే గురువారాలు కూడా లక్ష్మీప్రదాలే. గురువు అనుగ్రహం లేకుండా మనం దేన్ని సాధించలేం. అందుకని గురువారాలను కూడా విశేష పర్వదినాలుగా చేసుకోవాలి. అంటే శుక్రవారం వ్రతం చేయాలంటే బుధవారం నుంచి వ్రతం పట్టాలి. బుధవారం, గురువారం, శుక్రవారం, అప్పుడు వ్రతం పూర్తవుతుంది సంపూర్ణంగా. శుక్రవారం చేసేస్తే సరిపోతుందా? లక్షవారం వరకు శుభ్రంగా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి ఒకసారి అమ్మ వచ్చి మా ఇంట్లో ఉండిపో అంటే ఉంటుందా? ఉండదు. అందుకని బుధవారాన్ని విశేషంగా ప్రధానంగా తీసుకుని బుధవారం, గురువారం, శుక్రవారాలు చేయడం ద్వారా ఈ శ్రావణ మాసాల్లో మనం ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అమ్మ కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. ఒకటి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా చెప్పండి మీ పేరు? నా పేరు కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల నుంచి. చెప్పండి అమ్మా, మీ సందేహం చెప్పండి. లక్ష్మీదేవి తల్లికి శ్రావణ మాసంలో శ్రీ సూక్తంతో ఎలా పూజ చేయాలో తెలుసుకుందామని. తప్పకుండా అమ్మా. అమ్మ మీరు చెప్తారా? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ అని అనుకుంటూ శ్రీ సూక్తంతో మనం పూజ చేస్తాం కదమ్మా. అది ఎలా అంటే గనక లక్ష్మీ అష్టోత్తరం ఎలాగా చేసుకుంటూ ఉంటాము. కానీ పాదవ పూజయామి అన్నప్పుడు ఒక 2 లైన్లు, అదేవిధంగా అమ్మవారిని కూర్చోమన్నప్పుడు ఒక 2 లైన్లు, అలాగా మనకి శ్రీ సూక్తంతో ఆవాహయామి, ఆ తర్వాత స్థిరోభవ అని అంటూ ఆ రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి, అలా ఏమైతే ఉన్నాయో పాదయోహోపాద్యం, హస్తయోహ అర్ఘ్యం, ఇవన్నీ కూడా వరుసగా శ్రీ సూక్తంలో 2 లైన్లు చొప్పున చదువుకుంటూ పూజ చేయండి. అంటే అమ్మవారిని ఎక్కువ ప్రేమించండి. ప్రేమిస్తే ఆవిడ ఇంకా తప్పనిసరిగా మీ ఇంట్లోనే ఉంటుంది. శ్రీ సూక్తంతో పూజ చేయాలి అనే పూజా విధానం కూడా మనకి వరలక్ష్మి వ్రతం పుస్తకంలో ఉంది. ఆ విషయాన్ని కూడా గమనించండి. తప్పకుండా అమ్మా. అలాగే అసలు శ్రావణ మాసం ప్రారంభం ఎప్పటి నుంచి ఉంది, ఈసారి వరలక్ష్మి వ్రతం గురించి కూడా కాస్త సందిగ్ధత ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. ఎన్ని వారాలు వస్తోంది, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి, శుక్రవార ఆరాధన గురించి, ఈ మాసంలో వచ్చే పర్వదినాలు ఒక మాటలో తెలియజేయండి మా. డెఫినెట్గానమ్మా. ఏంటంటే ముఖ్యంగా అప్పుడు రేపటి నుంచి శ్రావణ మాసం భార్యమి తిథి నుంచి స్టార్ట్ అయిపోయింది. శ్రావణ మాసంలోకి రేపు పొద్దున్నాడు మనం ప్రవేశించేస్తే శుక్రవారం పూట, అందువల్ల రేపటి నుంచే మొదటి శుక్రవారంగా మనం పూజ చేస్తున్నాం. సరే, 2వ శుక్రవారం మనం వ్రతం చేసేసుకోవచ్చేమో, మంచిదేగా మరి అంటారు కదా, అంటాం. కానీ ఆపండి. ఎందుకంటే మనకి పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడే కదా చారుమతీదేవికి ఆ వరలక్ష్మీదేవి కలలో కనపడి చెప్పింది. మరి అలాంటప్పుడు మనం ఎందుకు కంగారు? అందుకని పౌర్ణమి ముందు రోజు వచ్చేటటువంటి 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. అందువల్ల పంచమి పంచభూతేషు అన్నట్టుగా ఆ 5 శుక్రవారాలు అమ్మవారిని 5 రకాలుగా పూజించండి. అందువలన ఎవరు కూడా డౌట్ పెట్టుకోవద్దు. ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఈ శ్రావణ మాసంలో అన్ని పండుగ రోజులే. ఏ విధంగా అంటే కనుక ఈ శుక్రవారాలే కాకుండా ఇందాక వారు చెప్పినట్టుగా గురువారాలు,
అదేవిధంగా కాకుండా బుధవారాలు ఎందువల్ల లక్ష్మీనారాయణాభ్యం నమః, ఉమామహేశ్వరాభ్యం నమః, సచీంద్రాభ్యం నమః అని మనం ఎప్పుడైతే పెళ్లిలో ఎలా మంత్రాలు చదువుతామో ఇంట్లో శుభకార్యాలు కావాలంటే ఈ దంపతులందరినీ తలవాలి. అందువల్ల ఆ విధంగా కూడా మనం పూజా విధానంలో మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పుకోవాలంటే కనుక ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో మనందరికీ ఇష్టమైనటువంటి పండుగ రాఖీ పౌర్ణిమ, అంతే రక్షాబంధన్. దానికి ఇంకా చూడండి ఆడపడుచులు ఇంకా హ్యాపీ అనమాట, చాలా సంతోషంగా ఆ పండుగను జరుపుకుంటాం. అంతేకాకుండా ఇంకా మధురానుభూతి ఇచ్చేటటువంటి పండుగల్లో ముఖ్యమైనది కృష్ణాష్టమి. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రేమ, ఆ ప్రేమ ఏమిటి అంటే కనుక మధురమైన ప్రేమ, రాధాకృష్ణుల పవిత్రమైన ప్రేమ. అలాంటి ప్రేమని మనం పొందాలంటే ప్రతి జీవిలో నుంచి కూడా మనకి 84 రుచుల జీవరాశుల నుంచి మనం తీసుకోవాలంటే శ్రావణ మాసంలో గోకులాష్టమి ఇంట్లో అందరూ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఉత్తమోత్తమైనటువంటి మార్గాలు శ్రావణ మాసం ప్రతిరోజు శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున ఈ పౌర్ణమి వస్తుంది కాబట్టి శనివారాలన్నీ పవిత్రమైనవే. ఇందాక వారు చెప్పినట్టుగా లక్ష్మీనారాయణని పూజించడమే కాదు, నారాయణుడితో కూడినటువంటి లక్ష్మీదేవిని పటం పెట్టుకుని పూజించండి సుమా. ఒక్క లక్ష్మీదేవి నువ్వే కూర్చోవాలంటే ఆవిడ ఉండదు. అందువల్ల నారాయణని కూడా పక్కన పెడితే ఆయన హృదయ స్థానంలో వ్యూహలక్ష్మిగా శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయాన్ని ఏలుతోంది కాబట్టి అమ్మవారు ఉంటుంది సుమా. తప్పకుండా పండగల గురించి తెలియజేశారు. శ్రావణంలో ఎన్ని పండగలు వస్తాయనేది అసలు మామూలుగా మనకి పండగలు స్టార్ట్ అయ్యేది కూడా ఇప్పుడే ఈ దక్షిణాయనంలో శ్రావణంతోనే మొదలవుతాయి. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇందులో సోమవారం వస్తే సోమవార వ్రతం, మంగళవారం వస్తే మంగళగౌరి, బుధవారం మీరు ఇందాక ఒక ఆరాధన చెప్పారు, గురువారం వస్తే గురువు, ఇలా ప్రతి వారంకి ఒకటి ఉంటుంది కదండి. ఏదైనా ఒక ఆరాధన వ్రతము అని చెప్పామంటే ఫస్ట్ నియమాలకే కట్టుబడి ఉండిపోతూ ఉంటాం. ఉపవాసం చేయాలి, తలస్నానం చేయాలి, లేకపోతే ఇలా చేయాలి, అలా చేయాలి, ఇన్ని దీపాలు పెట్టాలి అనే దానికే కనెక్ట్ అవుతాం. శ్రావణ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి రోజుని ప్రతి దినాన్ని ఎలా మనం పాటించాలి? అంటే ఇప్పుడు మాసాల్లో దక్షిణాయనం మొదటి ప్రారంభంలో ఉన్నాం, అంటే ఉత్తరాయణంలో చేసినటువంటి అనుష్ఠాన శక్తి శ్రావణ మాసంలో దాన్ని మనం వినియోగించుకుని ఆ శక్తిని సంపదని పొందడానికి అనువైనటువంటి మాసం. ఎప్పుడు కూడా నియమము నిష్ఠ అనేది ఆశ్రమ ధర్మాలని అలాగే ఉంటాయి. శ్రావణం వచ్చిందని ఒకలాగా, భాద్రపదం వచ్చిందని ఒకలాగా ఉండదు. నియమం అనేది సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం అనేది మనం ఒక నియమంగా పెట్టేసుకోవాలి. మనిషిగా జన్మ తీసుకున్నాం అంతే. ఇక ఈ నియమాలు కంపల్సరీ మళ్ళీ అంటే అంత్యేష్టి కర్మ జరిగేంత వరకు సంస్కారాలు అది ప్రధానంగా తీసుకోకుండా ఏదో అంటే శ్రావణంలో చేస్తే సరిపోద్ది, భాద్రపదంలో చేస్తే సరిపోద్ది, కార్తీకం చేస్తే అది కాదు. ఒక వర్క్ ఉన్నా లేకపోయినా విద్యా వ్యవస్థ దగ్గర నుంచి ఉద్యోగ వ్యవస్థ వరకు, అంటే చదువుకునే పిల్లల దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాచుకున్నటువంటి వాళ్ళ వరకు, అంటే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అనారోగ్య సమస్యలు చాలా వేధించేస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నియమం అనేది జీవితానికి లేకుండా పోయింది. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవటం, సమయాన్ని ఎక్కువగా ఇప్పుడైతే సెల్ ఫోన్స్, టీవీలు వీటితో గడిపేస్తున్నాం. ఇది అసలు కూడదు. మనం శరీరాన్ని శ్రమ చేస్తూ సూర్యోదయానికి పొద్దులేస్తూ సూర్యుని అనుసరిస్తూ సూర్యోదయ సూర్యాస్తమయాలతో ఎవరైతే జీవనాన్ని గడుపుతారో వాళ్ళకి ప్రతి మాసము శ్రావణ మాసము, ప్రతి మాసము కార్తీక మాసమే. సంవత్సరంలో వచ్చే 12 నెలలు కూడా ఉత్సవాలు జరుపుకుంటూనే ఉంటాం. ప్రతిరోజు ఒక ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండొచ్చు. నియమము అనేది మన శరీరానికి మనం పెట్టుకోవాలి. భగవంతుడికి ఆపాదించి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పొందాలంటే ఈ నియమాలు అలా ఉండవు. ఒకటే నియమం, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి. ఏ మాసం అయినా సరే, ఏ దేవీ దేవతను ఆరాధించాలన్నా సూర్యోదయంకి పూర్వం నిద్ర లేచి సూర్యుడికి ముందు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత, సూర్యుడే మనకి ప్రత్యక్ష దైవం. అమ్మవారు ఎక్కడో ఉంది, విగ్రహం తీసుకొచ్చి పెట్టుకుంటూ వచ్చేస్తా. నువ్వు ఏ దేవీ దేవత ఉపాసకురాలవైనా ఉపాసకుడువైనా నువ్వు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం. నువ్వు ఆరాధిస్తున్న దైవాన్ని సూర్యమండలంలో దర్శించటం. ఆవిడ సూర్యమండల మధ్యస్థ భగమాలినిగా ఉంది. ఆవిడ ఎక్కడుంది? సూర్యమండలంలో ఉంది. మనం ఇప్పుడు శ్రావణ మాసం అని కాదు, ప్రతినిత్యము కూడా ఆవిడ మనకు అవసరం. ఆ కిరణాలలోంచి వచ్చే శక్తిని స్వీకరించడం అవసరం. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాలని అనుసరిస్తూ సకల చరాచర జీవకోటి అనుసరిస్తున్నటువంటి మార్గం మనిషి పాడు చేస్తున్నాడు. జీవరాశి అంతా బాగానే ఉంది, అందుకని వాటికి ఎలాంటి సమస్యలు రావు. అంటే నియమాలు, పూజలు చేసేయడానికి నియమాలు ఏంటి అంటే ఆహారం
ఉదయం ఫలాహారం తీసుకోవడం, మధ్యాహ్నం ఘన పదార్థం తీసుకోవడం, సాయంత్రం ద్రవ పదార్థం తీసుకోవడంతో బాగుంటుంది. దానికి మనం నియమం అంటే ఇదే. అంటే ఒక పొద్దు తింటున్నాం అన్నట్టు లెక్క. ద్రవాహారం తీసుకుంటున్నాం సాయంత్రం అని అందరూ వ్రతం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆహారాన్ని తీసుకోవడం ఇది నియమానికి వ్యతిరేకం. సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని భుజించడం అనేది అపచారాల్లో పెద్ద అపచారం. అందుకని సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తే ఇవన్నీ జరుగుతాయి. 8 గంటలకు 7 గంటలకు నిద్రలేచి 8 గంటలకి మనం అమ్మవారు వ్రతం చేస్తామంటే కూడదు. సూర్యోదయ సమయంలోనే ఆ హిరణ్య కిరణాలు భూమి మీద ప్రసరిస్తున్న సమయంలో, పూష అనే కిరణాలు ప్రసరిస్తున్న సమయంలో మీరు చేసే పూజలకి మాత్రమే ఫలితం ఉంటుంది. పొద్దెక్కిన తర్వాత పూజలు చేస్తాం, అమ్మవారు రావాలంటే వచ్చి కూర్చోదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరించాలి. సూర్యుడిని అనుసరించిన వాళ్ళు సంపదల్ని పొందగలుగుతారు. ఆవిడ ప్రత్యక్ష దైవంగా సూర్యుడి రూపంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఈ శ్రావణ మాసంలో ఆవిడ లక్ష్మీదేవి, అంటే ఆ సూర్యుడే సూర్యలక్ష్మిగా మనకి దర్శనమిస్తుంది. అందుకని సూర్యుని అనుసరించాలి. ఇవే నియమాలు. ఒక కాలర్ ఉంది, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? పావని అమ్మా. పావని గారు, మీ సందేహం చెప్పండి. వరలక్ష్మి వ్రతం రోజు ఎప్పటి వరకు ఉపవాసం ఉండాలండి? సరే అమ్మా, అమ్మ మీరు చెప్తారా? అమ్మా, వరలక్ష్మి వ్రతం రోజు అంటే ఏమిటంటే 8వ తారీఖున పడింది వరలక్ష్మి వ్రతం ఈసారి. అంటే పౌర్ణమి ముందు రోజు వచ్చేటటువంటి శుక్రవారం. ఆ రోజున తెల్లవారుజామున మనం లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసుకొని చక్కగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని తెల్లవారుతుల్లోకి అంటే కాస్త ఇంచుమించు 7 గంటల లోపల పూజ పూర్తి చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి మార్గం అన్నమాట. అందువలన ముందు మీరు శుభ్రం చేసుకోవడం, పూజా గది, తర్వాత దేవుళ్ళని ఈరోజు చేసేసుకోవచ్చు. అంతేగాని మరలా రేపు కాదు, రేపు మళ్ళీ శుక్రవారం కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అందువల్ల మీరు ఎప్పుడైతే 8వ తారీఖున శుక్రవారం పూజ అద్భుతంగా చేసుకోండి. అమ్మవారి దయ ఉంటే ఉంటుంది, గ్యారంటీగా మీ ఇంట్లో సకల సౌభాగ్యాలు వెలువరిస్తాయి. తప్పకుండా అమ్మా. అసలు శ్రావణం అని అనగానే ఆడవాళ్లే సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పూజలు, వ్రతాలు, నోములు ఒకటా రెండా చాలా ఉంటాయి. వాళ్ళకి రిలేటెడ్గానే ప్రతిదీ కనిపిస్తుంది. ఎందుకు శ్రావణం అనగానే ఈ వేడుకల గురించే చెప్పబడుతోందమ్మా? అంటే ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు కొత్తగా పెళ్ళయింది. మే నెలలోనో జూన్ నెలలోనో ఇప్పుడు అయింది, జ్యేష్ఠ మాసంలోనో ఇప్పుడు జరిగింది. సరే పోనీ ఫిబ్రవరి మాఘమాసంలో జరిగింది. ఆ పెళ్లి కూతురు భార్యాభర్తలిద్దరినీ దూరంగా పెట్టడానికి ఆషాఢం వచ్చింది. ఆ ఆషాఢంలో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తారు. కష్ట సుఖాలు తెలుసుకొని కొంచెం చక్కటి విషయాలు చెప్పుకొని ఇలా సర్దుకుపోవాలి, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా అన్నీ తల్లి చెబుతుంది. అన్ని రకాలుగానే కూడా అమ్మాయికి సంసార జీవితంలో మెళకువలు నేర్పించి శ్రావణ మాసంలో అత్తగారు వాళ్ళు వచ్చి శ్రావణ పట్టీలు ఇచ్చి తీసుకువెడతారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కొత్త పెళ్లి కూతురు, కొత్త నల్ల పూసలు, పసుపు కుంకుమలతో, కాళ్ళకి పారాయణలతో, పట్టీలతో ఎలా కలకల్లాడిపోతుంది అంటే కనుక మంగళగౌరీ వ్రతం చేసుకునేటటువంటి ఆ కొత్త పెళ్లి కూతురులో ఆ యొక్క 5వతనం అంతా కనపడుతుంది. ఆమె అరచేతిలో ఉండేటటువంటి గోరింటాకులో 5వతనం కనపడుతుంది. అందువల్ల ఆ మంగళకరమైనటువంటి ఆ స్త్రీమూర్తి మనం చూడండి, పెళ్లిలో కూడా లక్ష్మీదేవితో సమానం కదా పెళ్లి కూతురు. ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేయడానికి శ్రావణ మాసం ఉత్తమోత్తమంగా అత్తగారింట్లో లక్ష్మీదేవిలాగా కొత్త కోడలు అడుగు పెడుతుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మన వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలంటే పురాణ ఇతిహాసాల్లోకి వెళ్లకుండా సింపుల్గా చెప్పుకునే విధానం ఈ విధంగా అనుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే కనుక పూర్వం కూడా ఈ శ్రావణ మాసంలోనే మనకి లక్ష్మీదేవి ఆవిర్భవించిందని కొన్ని పురాణాల్లో చెప్పబడడం, అదేవిధంగా లక్ష్మీ ఆరాధనకి శ్రేయోదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో కూడా మహాలక్ష్మిలా కోడలు అడుగుపెట్టింది కాబట్టి ఇప్పుడు ఏం కావాలి ఆడపిల్లకి? 5వతనం కావాలి. 5వతనం అంటే చక్కగా భర్త సౌభాగ్యవతిగా అమ్మాయిని ఆశీర్వదించేలాగా ఆయన నిండు నూరేళ్లు కలకాలం చక్కగా జీవించాలి, వీళ్ళ కాపురం సజావుగా ఆనందంగా సాగాలి పిల్లా పాపలతో. అందుకని ఈ శ్రావణ మాసంలో తొలుత అమ్మాయి చేత మంగళగౌరి నోము చేయిస్తారు. ఫస్ట్ వీక్ సాధారణంగా పుట్టింట్లో ఉంటే శ్రావణ పట్టి ఇవ్వకపోతే కనుక అమ్మాయి మంగళగౌరి నోము పుట్టింట్లో నోచుకునే వైనాలు కూడా కొంతమంది ఆచారాన్ని బట్టి ఉన్నాయి. లేకపోతే అత్తారింటికి తీసుకెళ్లి వాళ్ళు నోపించుకుంటారు. అదేవిధంగా శ్రావణ శుక్రవారం నాడు తప్పనిసరిగా కొత్త కోడలి చేత వాయనదానాలు ఇప్పించి అన్ని రకాలుగానే కూడా అమ్మవారిని పూజించి ఆ తర్వాత గడప గౌరీదేవిని ఎలా పూజించాలంటే వాళ్ళ ఆచారాలు, ఇంటి ఆచారాలు,
కొంతమంది గౌరీదేవిని పసుపు ముద్దతో చేస్తారు, కొంతమంది గౌరీదేవిని ఆవాహనం చేస్తారు కలశంలోకి వరలక్ష్మీ దేవతలాగే. అదేవిధంగా కొంతమంది ఆ చారుమతి వృత్తాంతాన్ని ఈ అమ్మాయికి అందంగా ఆనందంగా విశదీకరించేలాగా పురోహితులతో చెప్పిస్తారు. అంటే ఏమిటి, స్త్రీ ఎట్లా నడుచుకోవాలి, భర్తతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, తన ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విధి విధానాలన్నీ కూడా అమ్మాయికి చెబుతున్నాం అన్నమాట. ఈ శ్రావణ మాసంలో సోమవారం పవిత్రమైంది, సోమేశ్వరుణ్ణి మనం పూజించడానికి. మంగళవారం గౌరీదేవికి, బుధవారం నాడు వారు చెప్పినట్టుగా నారాయణుడికి, గురువారం నాడు గురు బ్రహ్మ గురు విష్ణు అని గురుమండల స్వరూపునైన అమ్మవారే. మరలా శుక్రవారం నాడు లక్ష్మీదేవి, శనివారం నాడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సూర్యుడి ఆరాధన. సూర్య భగవానుడు సాక్షాత్తు సూర్య భగవానుడే సూర్యనారాయణుడు. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని ఆ సూర్య ఆరాధన. అలా ఏ వారం కూడా తీసి పెట్టేది లేదు పక్కన. అందువల్ల శ్రావణ మాసంలో అన్ని రోజులు ఉత్తమమైనవే. అన్ని రకాలుగానే కూడా మనం ఆరాధించుకుని ఆ కొత్త పెళ్లి కూతురు కడుపు పండాలి. కడుపు పండడానికి కూడా శ్రావణ మాసం చాలా ఉత్తమమైనది. ఇందాక వారు చెప్పారు, భూమాత ఎలా అయితే గనక క్షేత్రం అంతా కూడా ఇది చేసినప్పుడు ఫలాలకి నాట్లు పడతాయో, అలాగే ఆమె గర్భంలో కూడా మంచి ఫలాలు పడి చక్కని పిల్లలు ముందుకి అభివృద్ధిలోకి రావాలి, వంశం పెరగాలి, వృద్ధి కావాలి. అందుకని శ్రావణ మాసం అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్ని వారాలు శ్రేష్టమైనవే. అద్భుతం. అయితే ఏ మాసం వచ్చినా కూడా ఆయా దేవతామూర్తులకు సంబంధించిన కొన్ని స్తోత్ర పారాయణాలు, వాళ్ళకు సంబంధించిన కొన్ని విశేష ఆరాధనల ద్వారా ఒక శక్తిని పొందాలి అని ఉపాసనా పరులు అనుకుంటారు. సామాన్యులుగా ఉండేటువంటి భక్తులు కూడా ఈ దేవతకు ఏ స్తోత్రం అంటే ఇష్టం, లేకపోతే ఎటువంటి ఆరాధన చేస్తే అమ్మ ప్రీతి చెందుతుంది అనే ఆతృత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో అమ్మను ఏ ఏ స్తోత్ర పారాయణాలతో ఆరాధిస్తే అమ్మ కటాక్షిస్తుంది ఒకసారి తెలియజేయండి. అమ్మ నిరుపేదత్వాన్ని అనుభవిస్తున్నాను, నీ అనుగ్రహం కావాలి అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా వేడుకుంటే, మామూలుగానే అంటే మంత్రాలు స్తోత్రాలు రాకపోయినా సరే అమ్మ అనుగ్రహిస్తుంది. అది తల్లి మనసు. ఇక శాస్త్రం ప్రకారం చెప్పుకుంటే నేను కొన్ని గ్రంథాలు చదవడం జరిగింది. అమ్మవారిని మనం శరీరంగా దాల్చినప్పుడు, అంటే కవచాన్ని ధరించకుండా మనం ఏమి చేసినా ఫలితం అంత ఎక్కువగా ఉండదు అని శాస్త్రం చెప్పారు. అందులో లక్ష్మీ కవచం అని ఒక కవచం గురువుగారి ద్వారా పొందడం జరిగింది. నేను దాన్ని నా విక్రమాదిత్య ఛానల్లో పెట్టాను, నేనే చదివి వినిపించాను. చాలా పోయిన సంవత్సరం శుక్రవారం నేను తెలుసుకున్న తర్వాత చేయడం. మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ అనే స్తోత్రంతో స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు మాతోటే ఉండు తల్లి అని అందులో ఆవిడని అంగాంగాల్ని వర్ణిస్తూ అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. నేను ఒకసారి చదివి వినిపిస్తాను, వినడం ద్వారా తరించే అవకాశం ఉంటుంది. ఒకసారి కావాలనుకుంటే మీకు లక్ష్మీ కవచం అని కొడితే వస్తుంది నా దాన్ని. తప్పకుండా. ఓం మస్తకం పాతు మే పద్మాకంఠం హరిప్రియా, నాసికాం పాతు మే లక్ష్మీ కరుణాపాతు లోచనం, కేశాన్ కేశవ కాంతాచ కపాలం కరుణాలయ, జగత్పశు గండయుగ్మం స్వాహా పృష్టం సదావతు, ఓం శ్రీం పద్మాలయాయే స్వాహ రక్షః సదావతు, పాతు శ్రీనామం సకాలం బాహుయుగంచ తే నమః, ఓం హ్రీం శ్రీం అక్షయే నమః పాదౌ పాతు మే సతతం చిరం, ఓం హ్రీం శ్రీం నమః పద్మాయే స్వాహ సర్వాంగం పాతు మే సదా, ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మే స్వాహ మాం పాతు సర్వతః. అంటే ఆవిడ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగంలోనూ నిక్షిప్తమై ఉండి, నేను మాట్లాడే ప్రతి మాట లక్ష్మీప్రదమవుగాక, నా పాదాలు లక్ష్మీ వైపు మంచి వైపు నడిపించుగాక, నా చేతులు ఆవిడని అర్చించుగాక అని చెప్పేసి అని కవచాన్ని మనం ఆవిడని ప్రతి అంగంలోనూ మనం నిక్షిప్తం చేసుకుంటూ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత మీరు శ్రీ సూక్త పారాయణం చేసిన, లక్ష్మీ స్తోత్రం చేసిన, ఏది చేసినా ఫలితం విశేషంగా ఉంటుంది అని మా గురువుగారు చెప్పడం జరిగింది. కనీసం ఒక 9 సార్లు. మీకు ఎంత సమయం పట్టింది? 40 సెకండ్లు పడుతుంది. చాలా అద్భుతంగా చాలామంది చేసిన వాళ్ళు ఆ ఫలితాన్ని చూసి చెప్పడం కూడా జరిగింది. ఇది లక్ష్మీ కవచం. ఇది ధరించి లక్ష్మీదేవిని ఆరాధిద్దాం. అద్భుతం అండి. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి మీ సందేహం. నా సందేహం అండి, మా పాపది మ్యారేజ్ చేసామండి. అయితే శ్రావణ మాసము మంగళ గౌరి వ్రతం చేస్తాం కదండి, వెండి గౌరమ్మ చేపిచ్చి ఇవ్వాలి అన్నారు వాళ్ళు. ఓకే, అట్లా గౌరమ్మ చేసి ఇవ్వచ్చా అండి?
వెండి గౌరమ్మని చేసి ఇవ్వచ్చమ్మా. కానీ ఏమిటంటే మనకి సాధారణంగా ఇంటి దగ్గర నుంచి మనం వెండి బంగారాలు శుక్రవారం పూట మంగళవారం పూట ఇవ్వం. ఓకే, అందువల్ల మీకు మీ కుటుంబంలో కూడా మీ పెద్దవాళ్ళని ఒక్కసారి కనుక్కొని దాన్ని బట్టి ఇవ్వండి అమ్మా. ఎందుకంటే మన ఇంట్లో కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, అందువల్ల దాన్ని బట్టి ఇవ్వండి. ఆడపిల్లకి సాధారణంగా ఈ గౌరమ్మలు తర్వాత పూజా సామాగ్రి ఇవ్వడం వేరు, గౌరమ్మని వినాయకుడిని లక్ష్మీదేవిని ఇలాంటివి ఇవ్వడం వేరు. అందుకని కొంచెం మీ పెద్దవాళ్ళని ఒక్కసారి తెలుసుకొని పర్వాలేదు ఇవ్వచ్చు అంటే కనుక ఇవ్వచ్చు, లేకపోతే కనుక మా జనరల్గా దానికి తాలూకు డబ్బు ఇచ్చి అక్కడ ఆమెని తీసుకోమని చెప్పండి. అది ఇంకా ఉత్తమమైనటువంటి పద్ధతి. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ సందేహం చెప్పండి. చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. మా మామయ్య గారు చనిపోయారు. రేపు 11వ తేదీకి 5వ నెల పట్టదు. మా ప్రాంత ఆచారం ప్రకారం 5వ నెలలో పెద్దల్లో కలిపేస్తాము. వచ్చే 2 వారాలు మిగులుతాయి. మేము వరలక్ష్మి వ్రతం కొనసాగించుకోవచ్చా? సరే అమ్మా, గురుగారు మీరు చెప్తారా? తప్పకుండానమ్మా, మీరు ఎలాంటి నిర్భయం లేకుండా చేసుకోవచ్చు. అంటే ఒరిజినల్గా ప్రాంతాచారాలుగా మార్చుకున్నాం. 11వ రోజు కార్యక్రమం తర్వాత అసలు ఎలాంటి మహిళ ఉండదు అని చెప్పేసి పెద్దలు మనకి చాలామంది చెప్పడం జరిగింది. వేదంలో కూడా అదే ఇవ్వడం. అంత్యేష్టి సంస్కారం తర్వాత ఇక ఆ జీవి వేరే గతులకు వెళ్ళిపోతుంది. ఇక మనకున్నటువంటి మనం ఆచార సాంప్రదాయాల్లో పెట్టుకున్నప్పుడు మహిళ అనేది కేవలం ఆ 11 రోజులు ఉంటుంది అంతే. తర్వాత మేము మామూలుగా అంటే చాలామంది ఇదొక అవకాశంగా తీసుకుని 1 సంవత్సరం పాటు ఇంట్లో కార్యక్రమాలు లేకుండా, దీపారాధన లేకుండా, పూజలు లేకుండా మానేస్తున్నారు. అలా మానమని వేదం చెప్పలేదు. వేదం చెప్పింది పాము కుబుసం విడిచేయడానికి ఎంత అయితే సమయం పడుతుందో ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ 12 రోజుల్లోనూ తన గమ్యానికి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ లోకాలకు వాళ్ళు చేసిన కర్మలను అనుసరిస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ పేరు మీద మనం మన ఇంట్లో ఏం మానేస్తున్నాం? స్నానం మానేస్తున్నావా, తినడం మానేస్తున్నావా, వస్త్రధారణ మానేస్తున్నావా? ఏమీ మానట్లేదు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు మానేయాలి? ఇది మన అభ్యున్నతి కోసం కాదు, సమాజం శ్రేయస్సు కోసం కూడా మనం మన ఇంట్లో చేసేటువంటి ప్రతినిత్యము చేసే కార్యక్రమాలు. నా ఇంట్లో వెలిగించినటువంటి దీపం నాకు దారి చూపిస్తుంది, గమ్యాన్ని ఇస్తుంది. అలాగే వెలిగించినటువంటి ధూపం కానీ అవంతా కూడా ప్రకృతిని పరవశింపచేస్తుంది. ఏవీ మానాల్సిన అవసరం లేదు. యజ్ఞయాగాది క్రతువులు కూడా నిర్వర్తించేసుకోవచ్చు. అందుకని 5వ నెల 6వ నెల లెక్క కట్టకండి. భక్తి ముఖ్యం, కంపల్సరీ చేయొచ్చు, ఎలాంటి దోషము లేదు. తప్పకుండా అమ్మా. శ్రావణ మాసం అనగానే అందరూ అన్ని పర్వదినాలు ఆచరించలేకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత జీవన శైలిలో ప్రతి పండగని చేసే ఇది కూడా చాలామందికి ఉండడం లేదు. అలాంటప్పుడు ఒకటే ఒక మార్గం, ఏదైనా ఒక మాసం వచ్చినప్పుడు, ఒక విశేష పర్వదినం వచ్చినప్పుడు అది ఆచరించడం. శ్రావణం అనగానే వరమహాలక్ష్మి వ్రతం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ రోజున వ్రతం ఎలా ఆచరించాలి, ఉన్నంతలో అమ్మ ఆరాధన ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈసారి వరమహాలక్ష్మి వ్రతం ఈ 2025లో ఎప్పుడు వస్తోంది ఒకసారి తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అనే మాట ఒక్కటి మనం విధి విధానంలో నిజాయితీగా మనం కష్టపడకుండా అనాల్సినటువంటి వాక్యం. అదే మంత్రం కింద తీసుకోండి. ఏమీ రాదు, నాకేం తెలీదు అనుకునేవాళ్ళు పూజా నియమాలలో మొట్టమొదటిది ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అది రాసుకోండి, అంతే సరిపోతుంది. లేదు మాకు అష్టోత్తరాలు సహస్రాలు ఇందాక వారు చెప్పినట్టుగా కవచంతో కూడా బ్రహ్మాండంగా మేము చదువుతాము, అమ్మవారు అక్కడ కూర్చొని బ్రహ్మాండంగా స్వీకరిస్తుంది అంటే ఆ విధంగా చేసుకోండి. లేదు మనం మట్టితో చేసినటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి. వెండితో చేసిన విగ్రహాలు పెట్టుకుంటారు కొంతమంది, ఇంకా కలిగిన వాళ్ళు బంగారంతో చేసినవి పెట్టుకుంటారు. కానీ ఏదైతే కలస పెడతామో ఆ కలసని బ్రాహ్మణులకి దానం ఇవ్వాలట. అందువల్ల మీ యొక్క వెండి కలశాలు, బంగారు కలశాలు, ఇంకేమన్నా కలశాలు ఉంటే కనుక బ్రాహ్మణులకి దానం ఇవ్వడానికి హృదయం ఒప్పుకోదు. కాబట్టి దాన్ని బట్టి మీరు రాగి కలశం పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా అనేది నిర్ణయం మీదే. ఫస్ట్. రెండేమిటంటే కనుక మనకు పూజా విధానం అంతా కూడా వరలక్ష్మి వ్రత పుస్తకంలో ఉంటుంది. అది చదివేస్తాం, గడగడా చదివేస్తాం, దానికేం లోటు లేదు. కానీ చేసేటప్పుడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ గంగాజలంలోకి మనం ఎవరిని ఆహ్వానిస్తున్నాము? వాళ్ళ త్రిమూర్తుల్ని ఆహ్వానిస్తున్నాం.
కలిసేసే ముఖే లక్ష్మి ముఖే విష్ణువు అంటున్నాం కదా. అందువల్ల ఈశ్వరుడు వస్తున్నాడు, బ్రహ్మ వస్తున్నాడు, అందరూ వస్తున్నారు. అలాంటప్పుడు ఆ జలాన్ని తిప్పేటప్పుడు కానీ ఏదైనా సరే ఒక పవిత్రమైనటువంటి భావం, ప్రశాంతంగా ఉండండి. నేను ఇన్ని పూజ చేస్తున్నాను, ఈ ప్రసాదం ఆ ప్రసాదం అనేసి మొత్తం 9, 21 అలాంటి చాదస్తాలకు వెళ్లకుండా క్షీరాన్నం వండండి, చక్కగా కుడుములు చేయండి. అంత పెద్ద కష్టం కాదుగా పొద్దున్నే చేసుకోవడానికి. సాయంత్రం పూజకు కావాలంటే 5 రకాలు చేసుకోండి, కానీ చాలా సింపుల్గా చేసుకొని ప్రశాంతమైన చిత్తంతో అది చేయాలి, ఇచ్చేయలేదు, వాళ్ళు అచ్చేశారు, వీళ్ళు ఇచ్చేశారు అనే కంగారులోకి మాత్రం వెళ్ళకండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం సంసార దుఃఖక్షయకరాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః, ఓం వరలక్ష్మే నమః అని ప్రేమగా మీరు చేయండి. అదేవిధంగా కొంతమంది అంటూ ఉంటారు, ఏదైనా లక్ష్మీదేవిదండి ఒక్క మంత్రం ఉంటే చాలండి, నేను తప్పనిసరిగా 1000 సార్లైనా చేస్తానండి, చిన్నగా ఉండాలి, సూక్ష్మంలో మోక్షం వచ్చేయాలి అంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఓం శ్రీయాయై నమః, ఓం శ్రీయాయై నమః, ఇది మనకి వేదమంత్రాల్లో కూడా చెప్పబడింది. ఆ శ్రీయాయై నమః అనేది మనకి 108 సార్లు చేసుకున్నా కూడా పూజ అనంతరం మీకు అన్ని విధాల ఫలితం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల తర్వాత ఏంటంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా ఆ విషయం ఒకటి చెప్పాలనుకున్నా ఇందాక. పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులను పిలుస్తాం పేరంటానికి. పిలిచి మనం ఇచ్చేది ఏమిటి, ప్లాస్టిక్వి లేకపోతే ఇంకోటో ఇనప వస్తువులు, అంటే స్టీల్ వస్తువులు, అవేవో మళ్ళీ ఇవ్వడం. వాళ్ళు ఇంత ఇచ్చారు, వీళ్ళు అంత ఇచ్చారు. ఇవి లేకపోతే మనం వెళ్ళి పేరంటానికి వెళ్ళి తెచ్చుకుంటాం. ముఖ్యంగా మన ఆడవాళ్ళకే చెప్తున్నాను నేను. ఆ పసుపు కుంకాలు, ఆ తాంబూలాలు ఎవరో ముత్తైదు మళ్ళీ మన ఇంటికి వస్తుంది, అయ్యో మళ్ళీ సర్దడం ఎందుకు, ఇది వాళ్ళు ఇచ్చారుగా, ఇది తీసేసి ఇది ఇచ్చేసి పెట్టేస్తాం. చాలా తప్పు. పసుపు కుంకుమ అంటే కనుక మన సౌభాగ్యం. మన సౌభాగ్యాన్ని ఇతరులకు ఇవ్వడం ఏమిటి? సువాసన వచ్చిన ప్రీత అమ్మవారు మనకి సువాసనలుగా మనల్ని దీవించడానికి ఎదుటి వాళ్ళ నుంచి మనం లక్ష్మీదేవుల్లాగా అక్కడ తీసుకున్నాం. ఇందువమ్మ వాయనం అంటే అందువమ్మ పేరెంటాలా అన్నట్టుగా మహాలక్ష్మీదేవి వచ్చాను నేను తీసుకుంటున్నాం, లేకపోతే శ్రావణ గౌరీదేవిని వచ్చాను తీసుకుంటున్నాం. అట్లాంటప్పుడు మనం తిరిగి వాళ్ళ ఇది తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వడం ఏమిటి? అది తప్పు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తాను. ఒక్క పండు ఇస్తారు. ఇప్పుడు బత్తాయి పళ్ళు వస్తున్నాయి కదా, ఒక్క బత్తాయి పండు పెట్టేసి తాంబూలంతో ఇచ్చేద్దాం, ఓకే, ₹1 ఒక వక్కపొడి 2 తమలపాకులు ఇచ్చేస్తాం, అయిపోయింది. కాదు 2 పళ్ళు ఇవ్వాల్సిందే, జంట పళ్ళు ఇవ్వాల్సిందే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందువల్ల 2 అరటిపళ్ళు తీసుకోండి, చక్కగా తాంబూలం పెట్టి వాళ్ళకి పాద నమస్కారం చేసుకొని ఆనందంగా పంపించండి. ఎందుకంటే అమ్మవారు అక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి కాదు, అమ్మవారికి ఎలా చూస్తాం, ఎంత ప్రేమగా చూస్తాం. మన ఇంటికి వచ్చేసింది అమ్మవారు. ఆ విధంగా మీరు 5గురిని పిలవండి, 3గురిని పిలవండి, 11 మందిని పిలవండి, మీ ఇష్టం అది. కానీ చాలా శాస్త్రోక్తంగా చేయండి. ముందు గడపకి పసుపు బొట్లు పెట్టండి, పూజించండి. వెనక గడపకి పెట్టండి, పూజించండి. తోరం మీరు మాత్రమే కట్టుకోవడం కాదు, లక్ష్మీదేవికి కూడా తోరం అక్కడ పెట్టండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తప్పకుండా. అలాగే గురువుగారు, ఇవన్నీ అంటే ఆడవారికి సంబంధించినటువంటి హడావిడి చూసినప్పుడు ఇంట్లో మగవాళ్ళకి ఒక వింత భావన అనేది కలుగుతూ ఉంటుంది. అసలు ఈ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చారుమతి కథ వింటాం వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత. నిజంగా అలాగే ఆ తత్వాన్ని అర్థం చేసుకునే ఇప్పుడు ఉండేటువంటి నోములు ప్రస్తుత జీవన శైలి ప్రకారం కొనసాగుతున్నాయి అని అంటారా? లేకపోతే ఏ విధంగా మారింది అప్పటికి పూజలు వ్రతాల్లో ఉండే భక్తి శ్రద్ధలకి ఇప్పుడు ఆర్భాటాలతో చేసేటువంటి పూజలకి మార్పుని ఏం గమనించారు? సహజంగా అమ్మా, దీపారాధన చేయటం లేకపోతే ప్రతినిత్యం ఇంట్లో చేసేటువంటి పూజా విధానంలో భర్తకి ప్రధాన పాత్ర ఇవ్వడం జరిగింది, యజమానికి. ఇప్పుడు మరి ప్రతిరోజు ఇంకా అంట్లు తోముకోవడం, దీపారాధన కుందులు తోముకోవడం ఇవన్నీ చేసేసిన తర్వాత మేము దీపారాధన చేసేస్తే మీరు వెనకాల నిలబడి అయిపోయింది, మేము పనుల మీద బయటకు వెళ్ళిపోతాం, మీకు చేయడానికి ఏమీ లేదు. అందుకని ప్రతినిత్యము చేసే దీపారాధన యజమానికి బాధ్యతగా ఇచ్చి ప్రత్యేకంగా పర్వదినాల్లో చేసుకునేటువంటి నోములు వ్రతాలు స్త్రీలకు కేటాయించబడింది. అంటే కేవలం పిల్లల్ని కండం, భర్తకి పరిచర్యలు చేసుకోవడమే కాదు, మీకు కూడా ముక్తిని మోక్షాన్ని. అంటే శరీరాలు వేరు కానీ ఆత్మ ఒక్కటేగా, దానికి స్త్రీ పురుష భేదాలు ఏమీ లేవు. పురుషుడిగా ఇప్పుడు ఈ జన్మలో పురుషుడిగా జన్మ తీసుకున్నాను, ఇంతకు ముందు కానీ లేకపోతే రాబోయే జన్మలో కానీ నేను జన్మ మారచ్చు, ఈ స్త్రీగా మారచ్చు, వేరేగా కూడా మారచ్చు. కాకపోతే ఇక్కడ ఆ వైషమ్యాల్ని తీసివేయడానికి ఆడవాళ్ళ కోసం వ్రతాలు పెట్టడం జరిగింది. ఇంతకుముందు నేను చేసి ఉండొచ్చు, ఇప్పుడు నా అనుభవంతో ఆ పూర్వజన్మ తాలూకు అనుభవాలతో మీతో ఈ కార్యక్రమాలు చేయిస్తూ ఉండొచ్చు.
అంటే ఇది పురుషులు శ్రావణ మాసంలో చేయడానికి ఏమీ లేదా అంటే శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణాష్టమం చేసుకుంటున్నాం. ప్రేమతత్వాన్ని ఓడిస్తున్న భార్యాభర్తల మధ్య ఉండాల్సిన, భార్యాభర్తల దగ్గర కావచ్చు, లేకపోతే పిల్లల తల్లి కూతుళ్ళ దగ్గర, ఎవరి దగ్గరైనా ఉండాల్సింది ప్రేమ. దానిని వ్యక్తపరిచేది శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని ఇదే శ్రావణ మాసంలో మనం శ్రీకృష్ణ జన్మదినాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం. అందుకని స్త్రీలు వేరు, పురుషులు వేరు వ్రతాలు. అంటే వ్రతము అంటే మీరు చాలా శ్రద్ధగా మీరంటూ ఆనందంగా గడుపు, అట్ల తద్ది ఇవన్నీ కూడా మీరు అలంకరించుకోవడానికి ఆనందంగా, అంటే భర్త సంపాదించిన సంపదని ధరించి లక్ష్మీదేవిగా మీరు దర్శనమిస్తూ, అక్కడ విగ్రహంలో కాదు, మన ఎదురుగుండా ఉన్నటువంటి భార్య రూపంలోనూ కూతురు రూపంలోనూ అలంకరించుకుని లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉంటుంది కదా. శ్రావణ మాసం మాకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. కేవలం మీరు కట్టుకుని తిరుగుతున్నంత మాత్రం కళ్ళతో చూసే మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. రేపొద్దుట ఇంకా బాగా చేయడానికి అంటే ఇప్పుడు గాజులు తక్కువైనాయి, గాజులు చేయించాలి, సంపాదించేది భర్తే కదా. ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి, అది కూతురికి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు ఒక కాలర్ అడిగారు, అమ్మాయికి వెండి ఇవ్వచ్చా. అమ్మ అదృష్టాన్ని, అంటే దురదృష్టవంతుని బాగు చేయలేము, అదృష్టవంతుని పాడు చేయలేము. వాళ్ళు అడిగారు. అంటే సాధారణంగా గౌరీని మనం అంటే పూర్వం రోజుల్లో రాతితో చేసినవి ఇచ్చేవారు. ఇప్పుడు పెరిగింది, అవకాశం ఉంది, వెండి దొరుకుతుంది, బంగారం కూడా ఇవ్వచ్చు, తప్పే ఉంది, అది స్తోమత. లేకపోతే ఇది ఒక ఆర్భాటం, ఇలా చేసుకుంటూ ఉంటాం. ఇవ్వడం అనేది మనసు. అడిగి తీసుకుంటున్నారంటే ఆలోచించండి, అవతల వాళ్ళు ఉండి తీసుకుంటున్నారా, ఆశతో తీసుకుంటున్నారా, అంతే. ఇక్కడ ఆ సంపదని పెంపొందించుకోవడానికి మీరు అందంగా తయారైతేనే ఆ భర్తకి ఆనందాన్ని ఇస్తుంది. ఇందులో చాలా సంతోషం. ఈ పర్వదినాలు వచ్చినప్పుడు రెగ్యులర్గా చేసేదానికన్నా ఎక్కువ పిండి వంటలు చేస్తారు. అందుకని పండగలు రావాలని పిల్లలు కోరుకుంటారు, అలాగే పిల్లలతో పాటు భర్త కూడా కోరుకుంటాడు తండ్రి స్థానంలో కూర్చుని. భార్య పిల్లలు అందరం కూడా సంతోషంగా ఆ ఆనందాన్ని సంపాదించేసి సంపద తీసుకొచ్చి పెట్టుల్లో పెట్టుకుని కూర్చుంటే ఆనందం రాదు కదా. అందుకని ఈ పర్వదినాల్లో భార్య కానీ పిల్లలు కానీ చేసేటువంటి ఈ క్రతువులు, చేసే పిండి వంటలు మొత్తం అందరికీ, కేవలం ఒక ఇంటికే కాదు ఆ వీధికి కూడా సౌభాయమానంగా కనిపిస్తుంది. ఎందుకంటే పిలుచుకుంటారు వాయినాలకి. నా దగ్గర ఉన్నది అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఒక సాంప్రదాయం ఉంది. కేవలం నా ఇంట్లోనే సంపద స్థిరంగా ఉండడం కాదు, ఇంటింటికి మారుతూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటారు, తెచ్చుకుంటూ ఉంటారు. ఇవ్వడం ద్వారానే రావడం ఉంటుంది. అందుకని ఇచ్చే మనసుని పెంపొందించుకోవడం కోసమే వాయినం ఇవ్వండి, జాకెట్ ముక్క ఇవ్వండి, సంపద ఉంది, ఒక చీర పెట్టండి. ఇది ఇంకా అంతకన్నా ఆనందం ఏముందమ్మా. సంపద ఎంత వెళ్తుందో అంతకు 10 వస్తూ ఉంటుంది. ఇవ్వడం అనేది నేర్పిస్తుంది ఈ శ్రావణ మాసం మనకి. అలాగే ప్రేమను కూడా, భర్త ప్రేమనిస్తాడు, భార్య దగ్గర నుంచి తిరిగి 10 పొందుతాడు, పిల్లల రూపంలో వస్తూ ఉంటుంది. ఎందుకన్నా సంతోషం భర్తకి ఇంకేముంటుంది, పురుషుడికి ఇంకేముంటుంది. తప్పకుండా. అలాగే అమ్మ, ఇప్పుడు ఈ మాసంలో మనం చేసుకునేటువంటి మిగతా ఆరాధనలు తీసుకుంటే సోమవార వ్రతాలు అని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఉపాసనకు చాలా మంచిదంటారు. ముఖ్యంగా ఏ మాసం వచ్చినా కూడా ఇవి చెయ్యాలి, ఇవి చెయ్యకూడదు అనేటువంటి నిబంధన శాస్త్రం చెప్తోంది. శ్రావణ మాసంలో ఎటువంటి వాటి జోలికి పోకూడదు, ఎటువంటివి ఆచరించకుండా ఉంటే మనం ఆ ఫలితాన్ని అందుకోవచ్చు. తప్పనిసరిగా ఏంటంటే మొగలి రేకులతో అమ్మవారిని పూజించకూడదు. మొగలి రేకులు అమ్మవారికి రుచించు. సువాసనాభరితమైనటువంటి మీరు చక్కగా సౌగంధిక పుష్పాలు, అదేవిధంగా కావాలంటే కనుక సన్నజాజులు, మల్లెలు, గులాబీలు, మందారాలు ఇవన్నీ కూడా పూజించవచ్చు. కానీ మొగలి రేకులు అమ్మవారి పూజకి ఉపయోగించవద్దు, ఓన్లీ ఈశ్వరుడికి మాత్రమే ఉపయోగించవచ్చు. అది ఒక నియమం ఉంది. శంఖం పుష్పాలు అంటూ ఉంటాం కదా, నీలిరంగు పుష్పాలు, అవి కూడా రద్దు. అది ఓన్లీ ఆ యొక్క ఈ చెప్పాలంటే కనుక శనివారం పూట ఆయన ఉన్నాడు కదా మహానుభావుడు శని భగవానుడు, ఆయనకి మాత్రమే తప్ప ఇంకా వేరే విధంగా మనం ముట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. అలా ఆ విధమైన రద్దులు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏమిటంటే స్నానం, వారు చెప్పినట్టుగా ప్రాతకాలంలో లేచి పూజా విధానంతో పూజ చేసి, అదేవిధంగా పొద్దున పూజ చేసేసాం కదా, నైవేద్యాలు పెట్టేసాం, వాయినాలు ఇచ్చేసాం, అంతా అయిపోయింది, ఇంకా పర్వాలేదు, సాయంత్రం చక్కగా జాలీగా అలా తిరిగొద్దాం, ఇది హాలిడే, హోలీడే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, హాలిడే కాదు, హోలీడే అంటే పర్వదినం ఇది. ఆ పర్వదినం రోజున సాయంకాలం పూట కూడా అంటే ఏంటి, సూర్యభగవానుడు అస్తమిస్తున్నాడు, ఆ టైంలో కూడా ప్రదోష వేళ పూజ చేయాలి. ఆ సాయంకాలం పూట కూడా తీపి పదార్థం అమ్మవారికి నివేదన చేసి లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని సుగంధమైనటువంటి పుష్పాలతో పూజించాలి. అది కూడా మర్చిపోకండి.
ఇంకా ప్రవర్తన సరళి ప్రకారం కూడా కొన్ని నియమాలు పాటించాలా అని ఉంటాయి కదా, అవి కూడా ఎలా ఉన్నాయి? అవి ఏమిటంటే ఏదైతే మనం ఈ శ్రావణ మాసం ప్రతిరోజు చేయాలని కొంతమంది అనుకోవచ్చు. 5 రోజులు ఆడవాళ్ళకి వచ్చే ఆటంకాలు ఉంటాయి. శ్రావణ శుక్రవారం అండి ఏ వారమైనా చేసేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. అనేసి ఏమండి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్నాం కానీ 8వ తారీఖున మాకు కుదరదండి, మరి ఎప్పుడైనా సరే ఆ తర్వాత వారం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చారుమతీదేవికి వరలక్ష్మీదేవి ఎప్పుడని చెప్పింది? పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడని చెప్పిందిగా. మరి మన కథ ఏం విన్నాం? అందు గురించి ఆ శుక్రవారం నాటికి ఆటంకాలు లేకుండా పుట్టిన వాళ్ళ పెళ్ళికి వీళ్ళ పెళ్ళికి వేసుకుంటూ ఉంటాం కదా టాబ్లెట్లు, అదేదో చేసుకున్నా సరే పూజ సక్రమంగా వ్రతంలా చేయండి. అది ఆడవాళ్ళందరికీ నేను నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ వారం కుదరకపోతే ఇంకో వారం కుదరకపోతే అలా వాయిదా వేయకండి. అమ్మవారికి పవిత్రమైనటువంటి ఏ రోజు తనకి ఇష్టమని చెప్పిందో ఆ ఇష్టమైన రోజున ప్రీతితో చేద్దాం. డెఫినెట్గా మనము ఈ యొక్క శ్రావణ మాసంలో ఉండేటటువంటి పవిత్రతని ఆపాదించుకుందాం. ఆ రోజు దాంపత్య జీవితం పనికిరాదు, నిష్టగా ఉండాలి. అది ఏ రోజైతే మీరు వ్రతం చేస్తున్నారో, ఏ రోజైతే పూజలు చేస్తున్నారో, అందువల్ల ఆ జాగ్రత్తలు పాటించండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. సాత్విక ఆహారం భోజనం చేయడం, ఏకభుక్తం అనేది ఎప్పుడు ఉన్నది. ఈ విధమైన నైమిత్తిక కర్మలు మనం చేసినట్లయితే అద్భుతమైనటువంటి పరిణామాలు అంటే ఈ శ్రావణ మాసంలో మనం మట్టితో చేసుకున్న లక్ష్మీదేవినో మట్టితో చేసుకున్నటువంటి గౌరమ్మనో పెట్టుకుంటే, ఇందాక వారెవరో అన్నట్టుగా ఆ వెండి గౌరమ్మని, వెండి లక్ష్మీదేవిని, ఇంకా బంగారంతో చేసినవి, రత్నాలతో చేసినవి కూడా కొనుక్కునేటటువంటి సౌభాగ్యలక్ష్మిగా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మిగా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తుంది. చాలా చాలా ధన్యవాదాలమ్మా భాగ్యలక్ష్మి గారు, అలాగే విక్రమాదిత్య గారు. చక్కని విశేషాలు మా ప్రేక్షకులకు అందించి శ్రావణ మాసానికి సంబంధించి చక్కనైన అవగాహన కల్పించారు. మీ ఇరువురికి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సంతోషం శ్రావణం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.